పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. 2-3 గంటల్లో దర్శనం. నిజంగా అదే జరిగితే సూపర్. అంతకంటే గుడ్ న్యూస్ లేదుగా. టీటీడీ ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయాలు. తిరుమల తిరుపతి దేవస్థాన ట్రస్ట్ బోర్డు సమావేశమై అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. అందులో 2-3 గంటల్లోనే భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడం, మరి దాని సాధ్యాసాధ్యాలపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు. రోజుకు 70 నుంచి 80 వేల మంది భక్తులు శ్రీవారి దర్శనానికి తరలి వస్తుంటారు. తిరుమల శ్రీవారికి కేవలం ఏపీలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు. అందుకే నిత్యం తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడిపోతుంటుంది. క్యూ లైన్లు కూడా బయట వరకు విస్తరించి ఉంటాయి. శుక్ర, శని, ఆదివారాలైతే భక్తుల సంఖ్య మరింత రద్దీగా ఉంటుంది. ప్రసాదాల కౌంటర్ నుంచి అన్నప్రసాద సత్రం వరకు ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తుంటారు. అన్ని ప్రాంతాల ప్రజలు తరలి వస్తుండటంతో అందరికీ శ్రీవారి దర్శనం కల్పించాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానంపైనే ఉంది. అందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు 2-3 గంటల్లోనే శ్రీవారి దర్శనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని నిర్ణయించారు. దీనికి అందరూ సంతోషించదగ్గ విషయమే. ఎందుకంటే 2-3 గంటల్లో దర్శనం పూర్తయితే ఇక అంతకు మించి కావాల్సిందే ఉంది. అయితే దీని సాధ్యాసాధ్యాలపై బోర్డు డైరెక్టర్లు, తిరుమల తిరుపతి దేవస్థాన అధికారుల్లోనూ చర్చ జరుగుతుంది. సాధారణ భక్తులకు సత్వరం దర్శనం కల్పించాలన్న ఉద్దేశం మంచిదే అయినా అనేక ఆటంకాలు దీనికి అవరోధంగా మారనున్నాయి. ముందుగా బుక్ చేసుకున్న వారు, వీఐపీల నుంచి సిఫార్సు లేఖలు తీసుకొచ్చిన వారు కూడా ఎక్కువ మంది తిరుమలలో నిత్యం కనిపిస్తుంటారు. సిఫార్సు లేఖలకు సరైన ప్రయారిటీ ఇవ్వకపోతే ఇది రాజకీయంగా చర్చకు దారితీసే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సిఫార్సులకు విలువ లేకపోతే ఎలా అన్న ధోరణిని నేరుగా ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే వీటినన్నిటినీ అధిగమించడం బోర్డు చైర్మన్తో పాటు సభ్యులకు కూడా సవాలు వంటిదే. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు కూడా ఇందుకు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. మరి నూతన పాలక మండలి 2-3 గంటల్లో ఎలా దర్శనం కలిగిస్తుందన్నది అందరికీ ఆసక్తి కలిగించే అంశమే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.